మనం ఇంట్లో నుంచి వచ్చి పిన్నితో కలిసి సేఫ్ హౌస్లో ఉండలేం కదా. ఉండలేం కేదార్, కానీ అత్తయ్య వచ్చి మన ఇంట్లో ఉండొచ్చు కదా. మీ ఇంట్లోనా? అవునత్తయ్య, మన ఇంట్లో మీ మీద అటాక్ చేసినంత ఈజీగా వజ్రపాటి ఇంటి మీద అటాక్ చేయలేరత్తయ్య. ఇప్పుడు వదిన సెక్యూరిటీ కూడా పెంచింది. మీననికి మీరు బతికే ఉన్నారని తెలిసినా అందర్నీ దాటుకుని లోపలికి రాలేడు. ఒకవేళ వచ్చినా నేను కేదార్ ఇంట్లోనే ఉంటాం. మీ నీడని కూడా మీనని టచ్ చేయలేడు. ప్లాన్ బాగానే ఉంది, కానీ పిన్ని ఎక్కడికి వస్తే చనిపోలేదు, బ్రతికే ఉన్నారని తెలిసిపోతుంది కదా. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కేదార్. అత్తయ్య తీసుకోండి. మీరు కొన్ని రోజులు ఉండబోయే ఇల్లు ఇదే అత్తయ్య. మీకు 24/7 ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. మీ ఫుడ్, మీరు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్నిటి గురించి సెక్యూరిటీకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాము. ఇంకంతా వాళ్ళే చూసుకుంటారు, సరేనా? మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లడానికి మీరు ఎక్కడికి వెళ్లకుండా, ఎవరితో మాట్లాడకుండా ఉండండి. ఒక్కసారి మా ఇంటికి తీసుకెళ్తే అప్పుడంతా నేను దాత్రి చూసుకుంటాం. సరే బాబు. సారీ అత్తయ్య, ఇన్ని రోజుల తర్వాత మీరు కోమాలో నుంచి బయటకొచ్చినా మిమ్మల్ని నాన్న దగ్గరికి, యామిని దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నాను. ఇలా అందరికీ దూరంగా ఒంటరిగా ఉండడం మీకు కష్టంగా ఉంటుందని తెలుసు, కానీ మిమ్మల్ని కాపాడుకోవడానికి ఇంతకంటే మార్గం మాకు కనిపించలేదు. మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నందుకు సారీ అత్తయ్య. చచ్చా, నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు? ఇదంతా నా తలరాత. నా భర్త అత్యాశకి, స్వార్థానికి నా జీవితాన్ని నాశనం చేశాడు. నా వదిన ప్రాణం తీశాడు, మరింటి పరువు తీశాడు. 25 ఏళ్ళు నువ్వు అందరి మధ్య అనాథలా బతికేలా చేశాడు. అలాంటి వాడి కోసం ఇన్నాళ్ళు బాధపడి నిన్ను అవమానించాను. నీ కుటుంబమే నీ కన్న తల్లిని అవమానించారు, నిందలు వేశారు. ఎన్ని అవమానాలు భరించుంటావు. ఇలాంటి ఒక రోజు వస్తుందన్న నమ్మకంతోనే అన్నీ భరించేశానత్తయ్య. నాకు తెలుసు మా అమ్మ నిజాయితీ నన్ను మోసం చేయదని. మా అమ్మ మంచితనం మీ అందరికీ నన్ను దగ్గర చేస్తుందని. అయినా నిజం నాకు తెలిసాక ఇంకా నేనెందుకు ఇలా దాక్కొని ఉండాలమ్మా? ఇప్పుడే మన కుటుంబం దగ్గరికి వెళ్ళి తప్పు చేసింది నా భర్త, తప్పుడు మనిషి మీ అల్లుడు, మా వదిన కాదని చెప్తాను. మా వదిన దేవతని తన నిజాయితీని అనుమానించి అవమానిస్తే మనకి పుట్టగతులు ఉండవని అందరికీ అరిచి చెప్తా. పదమ్మా. ఎవ్వరూ నమ్మరత్తయ్య. నేనేదో మీకు మత్తు మందు పెట్టానంటారు, మిమ్మల్ని మాయ చేశానంటారు. రేఖకి, నిషికకి అర్థమయ్యేలా నేను చెప్తానే. జగదాత్రి సాధు సార్, జగదాత్రి వాళ్ళ నాన్నగారు 25 ఏళ్లుగా మీకు ఈ విషయమే అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు. మీకు అర్థం కాలేదు కదా. చెప్తే నిజమని నమ్ముతారంటే ఊపిరి ఆగిపోయేంత వరకు ఊపిరి పీల్చుకోకుండా మా అమ్మ నిజాయితీ పరురాలు ఏ తప్పు చేయలేదని చెప్పేదానత్తయ్య. కానీ నిజానికి సాక్ష్యం కావాలి. మీరు చెప్తున్నది నిజమే. మాట మనిషిని మార్చలేదు. కానీ నేనెళ్ళి పోలీసులకి ఈ విషయం చెప్తే వాళ్ళు నమ్ముతారు కదా.
మీ డిపార్ట్మెంట్కి జరిగిందంతా నేను చెప్తాను. ఇంట్లో మనిషి మీరు నమ్మడానికి 25 ఏళ్లు పట్టింది కదా. అలాంటిది ఇక బయట వాళ్ళు నమ్మాలంటే మీరు నేను చెప్తే సరిపోదత్తయ్యా. మన మాటలు నిజమని నమ్మాలంటే దానికి సాక్ష్యం కావాలి. అందుకే అప్పటి వరకు మిమ్మల్ని సేఫ్గా ఉంచడానికి ఇలా అందరికీ అబద్ధం చెప్పి ఎవ్వరికీ తెలియకుండా దాచాల్సి వస్తుంది. నా సంగతి సరే జగదాత్రి, కానీ నిజం తెలియక జరిగిందేంటో తెలుసుకోకుండా ఆ నిషిక రేఖ నిన్ను అవమానిస్తూనే ఉంటారు కదా. వాళ్ళ మాటలతో నిన్ను బాధ పెడుతూనే ఉంటారు కదా. అవన్నీ నాకు కొత్తేం కాదత్తయ్య. 25 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాను. అయినా అంటుందెవరు? నా పిన్ని, నా చెల్లే కదా. ఏం పర్వాలేదు. ఇంత మంచితనాన్ని అంతగా ఎలా ద్వేషించగలిగానే? పోనీలే, ఆ దేవుణ్ణి చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మీ అమ్మ దేవతని, డిపార్ట్మెంట్ గర్వపడే ఆఫీసర్ అని అందరికీ తెలిసేలా చేయడానికి నా ప్రాణమైనా ఇస్తానే. నా భర్త వల్ల మా వదిన మీద పడిన నిందని తొలగించి తీరుతా. సరే అత్తయ్య, తప్పకుండా. నేను కేదారిక వెళ్తాము. మీరు జాగ్రత్తగా ఉండండి. సరే జగదాత్రి. ఈ ఫోన్ మీ దగ్గర ఉంచండి. మీకేం అవసరం ఉన్నా మాకు కాల్ చేయండి. సరే బాబు, వస్తాం అత్తయ్య. జాగ్రత్త. సరే అండి, అలాగే. అమ్మగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. అది పండక్కి మామూలు. అదేంటి, నీకివ్వమని పిన్నికి చెప్పానే, ఇంకా ఇవ్వలేదా? పిన్ని, ఏందమ్మీ ఇచ్చేది? ఈ మధ్య దీనికి పని తక్కువయ్యి పెత్తనాలు ఎక్కువై ఉండాయి. అవును దినా, ఎప్పుడు చూడు ఆ జగదాత్రి వాళ్లతో చేరి చెప్పిన పనులు అస్సలు చేయడం లేదు. నిద్ర లేచిన దగ్గర నుంచి చేస్తూనే ఉంది కదమ్మా నిష్క, ఇంకేం చెయ్యాలి? మీరందరూ ఇట్ట వెనకేసుకొస్తున్నారు కాబట్టే ఇదిలా మాటకి మాట సమాధానం చెప్పే స్థాయికి వచ్చుండాది. నేనెప్పుడు చెప్పానమ్మా? ఇదిగో ఇప్పుడు కూడా చెప్తున్నావు కదా, మామూలు లేదు ఏమీ లేదని చెప్పాక కూడా మళ్ళీ వద్దని అడుగుతున్నావంటే ఏమనుకోవాలి? ముందు పోయి పని చూసుకో. మామూలు కావాలంట, మామూలు. ఎలా నిన్న పొద్దున నీ కాఫీ ఇవ్వకుండా జగదాత్రికి ఇచ్చిందనే కదా నీ కోపమంతా? ఈ ఇంట్లో ఎవరి పెత్తనం నడుస్తా ఉండాదో, ఎవరికి ముందు మర్యాద చేయాలనో ఆమెకి తెలియదు కదా బా.